ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలలో తిరువాయిమొഴി అనేటువంటిది. ఆ తిరువాయిమొഴിకి ఉన్నటువంటి 5 వ్యాఖ్యానాలలో 7 వ్యాఖ్యానము అనేటువంటిది లోకాన్ని మైమరపింపచేసేటువంటి భగవద్ విషయంగా అందరూ కూడా గుర్తించారు, స్తుతించారు, లోకానికి అనుగ్రహించారు తమ వ్యాఖ్యానాలలో కూడా. చక్కటి పద్యాలు కవిరత్న గుదిమెళ్ళ రామానుజాచార్యులు గారని కవిగారు అంటుంటామే మనం. ఆయన అంటారు, ఎక్కడి శ్రీ శఠారిముని ఏమి కవిత్వము అవేమి పాసురాల్, ఎక్కడి దివ్యదేశ కథలు ఎక్కడ నంబిళవారి ఈడులో వ్యాఖ్యలు, మధ్య మధ్య మన భట్టరు వారి రసోక్తులేమి ఈ చక్కని గోష్ఠిలో నిలిపి స్వామి వరింపగచేసే దాసినిన్. ఏమి అద్భుతమైనటువంటి శఠారిముని సూక్తులు, పాసురాలు. ఆ పాసురాలలో సుమారుగా 32 దివ్యదేశాలు, కొన్ని అభిమాన దివ్యదేశాలు, వాటన్నిటి వైభవాన్ని కూడా ఒక చింత చెట్టు తొర్రలో కూర్చుని ఉండి ఆయా దివ్యదేశాలలోని పెరుమాళ్ళు వచ్చి నన్ను గురించి పాడు అని అడిగితే పాడినటువంటి అద్భుత గాథలు. ఆ గాథలన్నిటికీ నంబిళ్ళయ్య గారు చేసేటువంటి వ్యాఖ్యానాలు. ఆ వ్యాఖ్యానాలన్నీ మధ్యలో భట్టర్ వారు అద్భుతమైనటువంటి రసోక్తులు ఎన్నో చెప్పుకున్నాం మనం ఇప్పటివరకు. 4 పదుల్లోనూ కూడా భట్టర్ వారి యొక్క నిర్వాహాలు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. పాఠాదేవ ప్రశమితతమో గ్రంథయో యస్య గాథాః అంటారు. చదివితే చాలు అజ్ఞానపు ముడులు వాటి అంతట అవే విడిపోతాయి. సర్వాన్ భోగాన్ పరమపి పదం ప్రాణిన ప్రాపయంతి. సర్వార్ధదం శ్రీ శఠగోపవాంగ్మయం అని పేరు. ఏది కావాలంటే అది ఇచ్చేటువంటిది. ఇందులో ఉండేటువంటి కొన్ని దశకాలని పారాయణ చేస్తే, ఇన్ని రోజులు ఇన్నిసార్లు ఇలాగాని పారాయణ చేస్తే ఆ పారాయణ ఫలితాన్ని పొందిన వారు మన చుట్టూ సమాజంలో అనేక వేల మంది ఉన్నారు. ఆభిభ్రాణో వకుళ కుశమైః ఆత్తమంసేన మాల్యం ద్రష్టవ్యోమే సఖలు భగవాన్ ద్రావిడ బ్రహ్మదర్శి. నమ్మాళ్వార్లకి అందమైనటువంటి పేరు ద్రావిడ బ్రహ్మదర్శి అనేటువంటి. ఋషిన్ జుషామహే అంటారు. ఋషి అని పేరు నమ్మాళ్వార్లకి. క్రాంతదర్శి కవి అని పేరు. ఇలాగా వారికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తిత్వ విశేషాల వల్ల అనేక దివ్యనామాలు కలిగి చిన్నప్పుడే శఠ అనేటువంటి వాయువుని జయించడం వల్ల అజ్ఞానం అనేది ఆక్రమించకుండా శఠని కోపించిన వారు కాబట్టి శఠగోకులై వెలిసినటువంటి నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 10 పదులలో మొదటి 10 పరత్వమా, రెండవ 10 కారణత్వమా, మూడవ 10 వ్యాపకత్వమా, 4వది నియంతృత్వమా ఇందాక చెప్పుకున్నాం. అందులో వైరాగ్య స్థితి, ఇవేవి శాశ్వతము కావు అనేటువంటి ఒక వైరాగ్య స్థితిలోకి తీసుకుని వెళ్ళడం. 5లో కారుణికత్వాన్ని, 6లో శరణ్యత్వాన్ని. అంటే ఈ మాటని తీసుకుని ఆ 100 పాసురాల్లో మనం అన్వయించుకుంటూ చదివేటువంటి ప్రక్రియ. అందులో మనకి భగవంతుని యొక్క కరుణ ఏ ఏ కోణాలలో ఎలాగా దర్శనీయమవుతుంది అనేటువంటి విషయం. 7లో శక్తత్వం, 8లో సత్యకామత్వం, 9లో ఆపత్సకత్వం, జీవుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, 10లో ఆర్తిహరత్వము, మోక్షానికి చేర్చడము అనేటువంటిది ఒక అద్భుతమైన గాథగా మలిచి తమ మీద తాము 3 పాత్రల ఆరోపణ చేసుకొని, ఒకటి తాముగా చెప్పేటువంటి పాసురాలు, ఆళ్వారు పాసురాలు, తర్వాత భగవతత్వాన్ని దర్శించి తాము ప్రియురాలుగా మారిపోయినవి
నాయకీ అవస్థ, ఆ నాయకి పడుతున్న పాటలను చూచి దుఃఖించేటువంటి తాయిమారు తల్లి అవస్థ, ఆ తర్వాత ఆవిడకి హితవు చెప్తున్నటువంటి తోజిమారు స్నేహితురాలి అవస్థ. ఇంతమంది వ్యక్తులు లేరు. ఇవన్నీ భావనా పరంపరలో మన మనస్సు చెలించేటువంటి విధానంలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క అవస్థని ఆపాదిస్తూ అద్భుతంగా చెప్పేటువంటి దాంట్లో ఇవాళ మనం 4వ పదిలో 3వ తిరువాయిమొழிలో 9వ పాసురంలోకి ప్రవేశించాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉరైక్క వల్లే నల్లేన్ ఉన్ పిలప్పిల్ కీర్తి వెள்ளத்தின் கரைக்கண் என்னு செல்வன்னான் காதல் மையலேறினேன் புறப்புயிலாத பரம்பரனே பொய்யிலாத பரம் சுடரே இறைத்து நல்ல மேல் மக்கள் ஏத்த యానుం ఏతినేన్. ఇందులో మనం లోకల్లో సరదాగా మాట్లాడుకుంటున్నట్లుగా నిన్నటి పాసురంలో బాబు నేను చెప్పలేను, నీ మహిమ నేను చెప్పలేను అన్నారు. ఏమిటండి, అనుభవించిన దాన్ని చెప్పడం మీకు అంత కష్టమేముంది? ఇదిగో ఇంత బాగుంది, ఇదిగో ఇలా ఉంది, ఇది విన్నప్పుడు నాకు ఇంత ఆనందం కలిగింది అని హాయిగా చెప్పుకోవచ్చు కదా. దానికి చెప్పలేను అంటారేంటి? ఉరైక్కవల్లేనని ఎలా తోస్తే అలాగే చెప్పండి అన్నారట పెరుమాళ్ళు. అనేటువంటి లేదు నాయనా, నేను మాత్రం చెప్పలేను, కారణం ఏమిటంటే అని వివరిస్తున్నారు ఈనాటి పాసురంలో. ప్రతిపదార్థాన్ని ముందుగా చూద్దాం. ఉరైక్కవల్లే నల్లేన్, నీ గుణాలు వర్ణించడానికి నాకు ఏమాత్రం శక్తి లేదు. ఉన్ ఉలప్పిల్ కీర్తి వెள்ளத்தின் కరై కన్నాన్ ఎన్ను సెల్వన్. వచ్చిన ప్రమాదం ఏమిటంటే నీ మంచి గుణాలు అనేటువంటి దాంట్లో ఆ కీర్తి ఒక ప్రవాహంలా వచ్చేస్తే సముద్రంలో నేను కొట్టుకుపోతున్నా. సముద్రంలో కొట్టుకుపోయేవాడికి నోటంట మాట ఎలా వస్తుందయ్యా? కాదల్ మయ్యలేరినేన్, ప్రేమతోటి ఒక భ్రమలో పడిపోయాను. దీన్ని ప్రేమ పిచ్చి అంటారు అన్నమాట. పురైప్పు ఇలాద పరంపరనే, ఈ పాసురంలో చక్కటి 3వ పాదం. పురైప్పు ఇలాద పరంపరనే, దోషము లేని పరాత్పరుడా. అంటే నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతానా అని చెప్పుకుంటూ ఉంటామే. హేయ ప్రత్యనీకాలు చెడుకి వ్యతిరేకమైనటువంటిది అంటే మంచి అని అర్థం అన్నమాట. పురైప్పు ఇలాద పరంపరనే, దోషము లేని పరాత్పరుడా. పొయ్యిలాద పరంచుడరే, ఏ అసత్యము లేనటువంటి తేజస్వరూపుడా. నల్లమేల్ మక్కళ్ ఇరైతు. అసలు ఏమైందో తెలుసా? నిత్యసూర్యులందరూ స్తోత్రం చేయడం నాకు వినపడింది. ఏత్త యానం ఏతినేన్, వాళ్ళతో పాటు నేను గొంతు కలిపాను. ఈ గొంతు కలపడాలనేవి రకరకాలుగా ఉంటాయి కదండి. మనకి ఏదో అవతల వాళ్ళు చదువుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు అనుకుందాం. ఆ పాట మనకి ఆ రాగము రాదు, ఒక్క అక్షరము రాదు, కానీ కలిపేస్తారండి. కలిపేసి అడ్డొచ్చేసి మన పాటకు కూడా ఏ రాగం పాడుతున్నామో తెలియకుండా, ఏ అక్షరాలు పలుకుతున్నామో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా కలిపేస్తూ ఉంటారు. అది ఎందువల్ల? అవతల వాళ్ళు పాడుతుంటే ఉత్సాహం వచ్చేసి కలిసిపోవడం వల్ల అన్నమాట. అలాగే ఆళ్వారు అంటున్నారు, నిత్యసూర్యులు పాడుతున్నారు, మరి వాడు పాడుతుంటే నేను అలా చూస్తూ ఉండలేకపోయాను, అందువల్ల చేతైనా చేత కాకపోయినా నేను కూడా పాడేశాను అని అంటున్నారు. ఇందులో 9వ పాటు 90వ పేజీలో చివరి ఉంది చూడండి. అనుభూతమానదు పేసత్తట్టన్నా. పెరుమాళ్ళు అడిగారట, ఏమండి అనుభవించాను అద్భుతంగా అంటున్నారు కదా, అరే మీకు కలిగిన ఆనందం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడానికి ఏముంది అందులో? వాచామగోచరం అంటారేంటి? చెప్పండి, ఎంత బాగుందో చెప్పండి అంటే, ఉన్ ప్రణయత్వ ప్రకర్షం ఎన్నుడయ్యా పేచ్చుక్కు నిలం అండ్రు ఎంగిరార్. నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావంటే ఆ ప్రేమని వర్ణించడానికి మాటలు లేవు. నన్నేం చేయమంటావు? మాటలు లేని చోట మాటలు చెప్పు అంటే ఎలాగా? నేను చెప్పలేకపోతున్నాను అంటే అది అనుభవైక వేద్యమే కానీ చెప్పడానికి సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. ఉరైక్కవల్లే నల్లేన్ 91వ పేజీ ఫస్ట్ లైన్. ఉన్ ప్రణయత్వ గుణత్తై అనుభవిత్తు కుమిజు నీరుండు పోం ఇత్తనై పోక్కి పేసి తలై కట్టమాట్టగిరిలేన్. ఉరైక్కవల్లే నల్లేన్,
చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? కుమిజి నీరుండు, నీళ్లల్లో మగ్నమైపోయాను, మునిగిపోయాను. మునిగిపోయిన వాడికి మాట వస్తుందా? ఆయన అడగడం చూడండి. వాచామగోచరం అనేది శక్తికి అందనిది ఒకటి. చెప్పలేని అసక్తత, నోట్లోంచి మాట రావడానికి. అందులో మునిగిపోయిన వాడు పైకి రావాలి, తేరుకోవాలి, వాగింద్రియం పనిచేయాలి, మాట చెప్పాలి. అలా కాకుండా మునిగిపోయి ఉన్నటువంటి వాడిని నేను ఎలా చెప్పగలుగుతానయ్యా? ఉన్ ప్రణయత్వ గుణత్తై అనుభవిత్తు కుమిజి నీరుండు పోమిత్తనై. అందులో మునిగిపోయి నోట్లో మాట రావడం లేదు. ఇతనైపోకి పేసిత్తలై కట్ట మాటగిరిలేన్. అందువల్ల ఇదిగో ఇలా ఉంది నా ఆనందానుభవం అని నేను చెప్పడానికి సమర్థుణ్ణి కాలేకపోతున్నా. అంటే అమ్మో నేను చెప్పలేను. అది ఎంత బాగుందో. లడ్డూ తిన్నాం, చాలా బాగుంది. ఎంత బాగుంది? చాలా బాగుంది. ఎంత బాగుంది? చెప్పలేనంత బాగుంది. ఎంత బాగుంది? మాటలు లేవు దానికంటే. అనుభవిస్తేనే, కొన్ని అనుభవంలోనే తెలుస్తాయి తప్ప మాటలకి అందవు. కొన్ని సుఖాలు అలాగే ఉంటాయి, కొన్ని అనుభవాలు అలాగే ఉంటాయి, కొన్ని దుఃఖాలు కూడా అలాగే ఉంటాయి. అది ఇతరులకు అర్థమయ్యేటువంటిది కాదు. అనుభవైక వేద్యము అంటారు దాన్ని. ఎల్లాం పేసవన్నాదాగిల్ పేసలాం అంశం పేసినాలో హెళ్ళిల్. ఈయనేమో ఆయన ఆట పట్టించాలి. సరేనయ్యా, మొత్తం చెప్పలేకపోయావయ్యా, పోనీలే పేసలాం అంశం పేసినాలో, ఏదో ఒక మాట, కొంచెం అంశం, చిన్న భాగం, ఇదిగో ఇంత బాగుంది అని ఓ మాట చెప్పచ్చు కదా, మొత్తం చెప్పలేకపోవచ్చు, కరెక్టే, తోచిందేదో చెప్పచ్చు కదా అన్నారు. ఉన్నిత్యాది ఉన్నుడయ్యా ముడివిల్లాద ప్రణయతత్వాల్ వంద కీర్తి సాగరత్తినుడయ్యా. ఒక సాగరం, ఒక సముద్రంలో నన్ను ముంచేసి మాట్లాడంటే నేను ఎలా మాట్లాడగలనయ్యా? నోరు పనిచేయాలా, తల పైకి రావాలా, వాక్కు రావాలా, శక్తి రావాలా? నన్ను ఎందులో ముంచేసావు? కీర్తి సాగరంలో ముంచేసావు. ఉన్నడయ్యా ముడివిల్లాద ప్రణయత్వత్తాలు. ఎంత ప్రేమని నా మీద చూపించావో ఆ ప్రేమ సంద్రంలో నేను మునిగిపోయాను. కారణం అది చెప్పారు. చెప్పలేను అంటే కారణము, చెప్పే అవకాశం ఇవ్వనీనంత ప్రేమని నువ్వు నా పైన చూపించావు. కీర్తి సాగరత్తినుడయ్య కరయ్యలే తానెన్నాలే సెల్లపోమో, ఒడ్డుకు చేరలేకపోతున్నాను. కాస్త పైకి తేరుకొని ఈత కొట్టుకొని ఒడ్డుకు వస్తే అయ్యో బాబాయ్ అక్కడ ఎలా ఉందో అది ఇదని ఏమన్నా చెప్పగలుగుతాం. మునిగిపోయిన వాడిని ఎలా ఉందిరా అంటే ఏం చెప్తాడా? లోపల నుంచి చెప్పడానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు నా పరిస్థితి నీ ప్రేమ సాగరంలో మునిగిపోవడం వల్ల నేనేమి మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటి కరయ్యరుగుం సెల్ల అరియ విషయత్తిల్, ఒడ్డు చేరలేకపోయిన విషయంలో, అంటే నీ ప్రణయత్వాన్ని అర్థం చేసుకోలేనంత దివ్యానుభవంలో మునిగినటువంటి విషయంలో నీరు పేసువదాగ ఉద్యోగిప్పా నిన్నెల్. వెంటనే ఆయన అన్నట్ట, మొత్తము చెప్పలేవు, అందులో ఒక అంశము చెప్పలేవు. ఏమి చెప్పలేనప్పుడు ఎందుకు చెప్తానంటూ తయారవడం? ఏం చెప్పనంటున్నావు? 1000 పాసురాలు చెప్తున్నావా ఇప్పుడు నువ్వు? ఎలా చెప్తున్నావయ్యా మరి అన్నారు. అంటే కాదన్మయ్యలేరిలేన్ ఏరినేన్ ఎన్ ప్రేమత్తాలే మిక్క కలక్కత్తయ్యుడయ్యనాన్ ఉడయ్యనానేన్. ప్రేమతో కలత చెంది, ప్రేమతోటి పిచ్చెక్కి ఏదో ఒకటి నా నోటిలో అలాగా నిన్ను పొగిడేటువంటి మాట వస్తుంది. పిచ్చేరినారే, ఒక పిచ్చివాడి దగ్గరికి వెళ్ళి నీ ఇప్పటి శైవాన్ని ఎన్న కడవదో, ఒరే నువ్వెందుకురా ఇలా నవ్వావు ఇప్పుడు, ఒరే నువ్వెందుకురా ఇలా కూర్చున్నావు ఎప్పుడు, ఒరే అలా రాయి విసిరి కొట్టావేంటిరా, ఇలా అడిగితే ఆ పిచ్చివాడు ఏం చెప్తాడండి? ఏమో నాకు తెలియదు అని కూడా చెప్పడవాడు. వీలుంటే మన మీద కూడా ఓ రాయేస్తాడు. పైగా ఎన్న కడవదో నీ ఇప్పటి శైవాన్ ఎన్న కడవదో, నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటే వాడు ఏం చెప్పలేడు కదా. ఈ విషయత్తిల్ నిర్భ్రమిప్పానెన్న, ఇందులో ఒక భ్రమ అంటే ఒకదాన్ని చూచి ఒకటాన్ని సందేహించడము, ఒకదాన్ని చూచి ఒకటని అనుకొనడము కూడా అనేక రకాల భావాలుగా ఉంటుంది. భ్రమకి స్థాయిలు ఉన్నాయి. నిర్ణయ జ్ఞానం, నిశ్చయ జ్ఞానం ఉంటుంది, సందేహ జ్ఞానం కూడా ఉంటుంది. ఎవరెవరు చెప్పలేరు పెరమాళ్ళ యొక్క తత్వాన్ని అంటే నంబిళ్ళయ్య గారు చాలా స్పష్టంగా ఇచ్చేశారు. ఒకటి,
నిత్య సూరిಗಳోడు. నిత్య సూర్యులు ఉన్నారండి. అనంత గరుడ విశ్వక్సేనాదులు ఎప్పుడూ పరమపదంలో స్వామి సన్నిధిలోనే ఉండి అహమన్నమహమన్నమహమన్నం హావు 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 అలాంటి కీర్తనలతోటి పెరుమాళ్ళని ఎప్పుడూ కూడా తండ్రి నేను నీ చేత అనుభవింపబడాలి అనేటువంటి సామగానాన్ని పాడుతూ ఉంటారు. వాళ్ళు అన్నిటిలో శక్తిమంతులు. వాళ్ళు కూడా నీ శక్తి ఎంతో చెప్పలేరు. మిగిలిన విషయాల్లో వాళ్ళకి శక్తి ఉండొచ్చు, కానీ నీ ప్రేమకి విలువ కట్టడంలో నిత్య సూర్యులకు కూడా సామర్థ్యం అనేటువంటిది లేదు. ఇవరోడు రెండో వాళ్ళు ఇవర్ అంటే ఇక్కడ నమ్మాళ్ళవారు. నేను చెప్పలేకపోతున్నాను ఉరైక్క వల్లేనల్లేన్, ఎంత ప్రేమో నేను చెప్పలేకపోతున్నాను. రెండో ఆయన ఆళ్వార్లు కూడా చెప్పలేకపోతున్నారు. మూడో విశేషం ఏంటంటే అవంతన్నోడు. సాక్షాత్తు పెరుమాళ్ళకైనా తెలుసా ఆయన శక్తి ఏమో ఎంత ఉందో నాకే తెలియదని. ఇప్పుడు మనం లౌకికంగా అనుకుంటాం. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చూడండి, ధనికులు, బిర్లాసో టాటాసో ఇంకా ఎవరో వాళ్ళందరూ ఉంటారు. మీకు ఎన్ని వేల కోట్ల వస్తుందండి ఏమోనండి, అంత బాగా తెలియదు. ఎందువల్లంటే రోజు రోజుకి అది అలా పెరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది. దాని గురించి మాకే తెలియదు. ఇలా లౌకిక సంపదలనే ఈ వ్యక్తులే తెలుసుకోలేకపోతే అనంత కళ్యాణ గుణాకరుడైనటువంటి స్వామి తన యొక్క స్వామిత్వ సౌశీల్య వాత్సల్య సౌలభ్య జ్ఞాన శక్తి ఇత్యాది గుణాల యొక్క వైభవాన్ని చెప్పమంటే అవంతన్నోడు ఇది విశేషం. ముగ్గురు చెప్పలేరు. బయట వాళ్ళు చెప్పలేకపోవడం సహజం. నిత్య సూర్యులు వాళ్ళు స్వామి కంటే వేరైన వారు చెప్పలేకపోవడం సహజం. నిత్య సంసారులు మనం కాబట్టి అజ్ఞానంతో ఉంటాం, చెప్పలేకపోవడం సహజం. కానీ పెరుమాళ్ళు స్తోత్రరత్నంలో వాటిల్లో తర్వాత భట్టరు వారి స్తోత్రాల్లో చెప్పినట్లుగా ఆయన శక్తిని శ్రీస్తవంలో చెప్పినట్లుగా వారి యొక్క శక్తిని వారే తెలుసుకొనలేరు. ఇది ఏమీ అతిశయోక్తి కాదు. వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళకి తెలియట్లేదు అన్నట్లుగా వాసియత్తిరే ఈ విషయం మెరుప్పదు. అంత గొప్పగా అది విషయంలో గొప్పతనం, వాళ్ళ గొప్పతనం కాదు. విషయం అంత వైసద్యంగా ఉన్నప్పుడు అరే చెప్పామనుకుంటాం, ఇంకా ఇలా చెప్పాల్సినవి కొన్ని వేల కోట్ల గుణాలు ఉంటాయి. కోటి గుణాల వాడు, కోటి నామాల వాడైతే అన్నిటినీ మనం ఒక్కసారి చెప్పలేక అందులో నుంచి సహస్రనామాలను మాలగా వ్యాస భగవానులు అందిస్తే అందులో కొన్ని గుణాలను ఆస్వాదించే ప్రయత్నంలో ఉన్నాం తప్ప మనం అన్ని అనంత కళ్యాణ గుణ వైభవాన్ని కీర్తించడానికి ఎవరికి శక్తి సామర్థ్యాలు లేవు. నిత్య సూర్యులకి కానీ నిత్య సంసారులకి కానీ నిత్యుడైనటువంటి పరమాత్మకి కూడా తన శక్తి తాను తెలియడం సాధ్యం కాదు. తన్నయ్యరియప్పుక వేదంగల్ పట్టదు పడం అత్తనై తానం. ఇది చాలాసార్లు చెప్తున్నారు. తన వైభవాన్ని పొగడడానికే ఏర్పడ్డ వేదాలు. వేదంలో ఒక గుణం నేను వర్ణిస్తాను అని ఒక సూక్తి, ఒక శాఖ బయలుదేరింటండి. ఏం వర్ణిస్తావు అంటే ఆనంద గుణాన్ని వర్ణిస్తాను. అమ్మో అనంత గుణాలు ఉన్నాయి అంటే అన్నీ కాదు, ఆనంద గుణాన్ని నేను వర్ణించగలను అని వర్ణించడం మొదలుపెట్టి వెళ్ళి ఎన్ని సూక్తాలు అయిపోయాయో. ఏతో వాచో నివర్తంతే, ఇంకా నేను చెప్పలేను బాబు అని ఆ సూక్తి శాఖ వెనక్కి మళ్ళింది. వేదము కూడా వర్ణించలేకపోయింది. తన్నయ్యరియప్పుక్క వేదంగల్, తనని వర్ణించడం కోసం ఆవిర్భవించిన వేద విజ్ఞానము కూడా పట్టది పడుమత్తనై తాను. ఆ స్వామిని వర్ణించలేని స్థితినే ఇవాళ ఆళ్వార్లు కూడా పడుతున్నారు. అయినా ఇది ఒక సాహసమయ్యా. నీ శక్తి నీకు తెలియనప్పుడు, నీ శక్తిని పొగిడే వేదాలకి తెలియనప్పుడు, నీ దగ్గర ఉండే నిత్యసూర్యులకి తెలియనప్పుడు నేను నిత్య సంసారిని నాకెక్కడ తెలుస్తుంది? ఎంత అల్పజీవిని నేను, అలసులు మందబుద్ధులు అని భాగవతంలో చెప్పినట్లుగా బోళ్ళు కళ్యాణ గుణాలు ఉన్నాయి మనకు కూడా. మన కళ్యాణ గుణాలు ఇవి. అలసత్వము, బద్ధకత్వము, మతిమరుపు ఇత్యాదులన్నీ ఉన్నాయే.
అందువల్ల యతో వాచో నివర్తంతే, వేద ప్రతిపాద్యుడైన భగవంతుడి గురించి వేదమే చెప్పలేకపోతే నేనా చెప్పగలను. అంటే ఇక్కడ భక్తి స్థాయిలని 3 ఉన్నాయండి. జీయర్ అరుంబదంలో లాస్ట్ లైన్లో ఇచ్చారు. ఉత్తరోత్తరానుభవేచ్ఛై పరభక్తి, అనుభవం పరజ్ఞానం, విశ్లేష అసహత్వం పరమభక్తి అని. దీన్ని యామునార్యులు మనకి చక్కగా ఒక శ్లోకంగా అందించారు. దర్శనం పరభక్తి స్యాత్, పరజ్ఞానంతు సంగమః, పునః విశ్లేషభీరుత్వం పరమాభక్తి రుచ్యతే. ఎవరికైనా సరే దర్శనం పరభక్తి స్యాత్, మనం కావాలి, చూడాలి, దైవాన్ని చూడాలి 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 అని తహతహలాడడం మొదటి స్టేజ్ అండి. దాన్ని పరభక్తి అంటారు. పరజ్ఞానంతు సంగమః, రెండవది ఏంటి? వెళ్ళిపోతాం, చూసేస్తాం. అంటే పెరుమాళ్ళ కోసం అల్లల్లాడిన భక్తుడికి పెరుమాళ్ళు కనపడతాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఇది నమ్మాళ్ళవార్లు ఈ ఆనంద స్థితిలో ఉన్నారు. ఇంకా 3వ స్థితి ఒకటి ఉంది, అగలగిల్లే నిరయుమెన్ను. లక్ష్మీదేవి స్వామి గుండెల మీదే వేంచేసింది, కానీ నిన్ను విడిచి నేను ఉండలేను. ఎక్కడ విడిచావు? గుండెల మీద ఎక్కి కూర్చున్నావు కదా, అయినా ఎప్పుడైనా విడవలసి వస్తుందేమో, విడవలేను. పునః విశ్లేషభీరుత్వం పరమాభక్తి రుచ్యతే, దాన్ని పరమాభక్తి అంటారు అని. అంటే పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులు. చూడాలనే కోరిక, చూడడము, ఇంకా దూరమై బ్రతకలేను అనే స్థితి. ఇప్పుడు నమ్మాళ్ళవార్లు నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అనేటువంటి స్థితిలోకి వచ్చారు అన్నమాట. పురైప్పిలాద పరం పరనే, పొయ్యిలాద పరం సుడరే. చాలా చక్కటి పిలుపులు 2 పిలిచారండి. நீ సర్వస్మాత్పరనాయిరిక్కర వెరుప్పుల్ పురయిల్లాదా పోలే. నువ్వు సర్వస్మాత్ పరుడవి, అందరికంటే దేవాధిదేవుడవి. నిన్ను మించినటువంటి వాడు లేడు కాబట్టే నీకు పరమాత్మ అనేటువంటి పేరు వచ్చింది. అలాంటి నీకు లోటు లేనట్లే ఎన్నోట్టై కలవయ్యారు వడివిల్ పిరంద పెగురిலும் పురై என்றிக்கே இருக்கிறவனே. ఇప్పుడు నువ్వు నాతో కలవడం వల్ల, ఆహా ఇన్నాళ్ళకి దొరికాడు అని నన్ను నీవు కౌగిలించుకోవడం వల్ల నీకు శరీరంలో వచ్చిన కాంతికి లోటు లేదు, ఆయనకి లోటు లేదు, ఆయన కాంతికి. ఆ పదాలు చూడండి, పురై పిలాద పరం పరనే, పొయ్యిలాద పరం సుడరే. దోషము లేని పరాత్పరుడు, అలాగే అసత్యం లేని జ్యోతి స్వరూపుడు. అంటే ఎంతటి మహిమాన్వితుడో స్వామి అని చెప్పడం అన్నమాట. అందుకే నిరవధికమాన ప్రణయత్వ గుణ సద్భావத்தில் கண்ணழிவில்லாத போலே என்னோட்டை கலவையிலும் பொய்யென்றிக்கே அத்தால் வந்த புகர் வடிவிலே తోత్తుక్కిరవరవనే ఎన్నొదల్. నిరవధికమాన ప్రణయత్వం ఒక మాట. దీనికి రామాయణంలో ఒక మాట చెప్తారండి. హనుమంతుడు సీతమ్మను చూసి వచ్చిన తర్వాత మధురాలాప కిమాహ మమ భామిని అని, ఏమందయ్యా అని అంటారు. అంటే మాసాదూర్ధ్వన్ అజీవిష్యే, ఇంకా నేను 1 నెల కంటే ఎక్కువ బ్రతకనని చెప్పు అని సీతమ్మ వారు కబురు చేస్తారు. కబురు చేస్తే శ్రీరామచంద్రస్వామి అంటాడు, నజీవేయన్ క్షణమపి వినాతామసితే క్షణం. అబ్బా, ఆవిడ నెల్లాళ్ళు బ్రతుకుతానందా, ఇంకా నేనైతే ఇంకొక క్షణం కూడా బ్రతకలేను. అంటే ప్రేమ ప్రకటన. ఆవిడ బతికింది, ఈయన బతికాడు, అందరూ నేను బ్రతకలేను అంటామండి. లోకంలో ఎవరు లేకపోయినా ఎవరమైనా బ్రతుకుతున్నాం. జీవించి ప్రాణశక్తి ఉన్నంతకాలం, భగవంతుడు రాసి పెట్టినంతకాలం అందరూ బ్రతకడమే. కానీ ఆ బ్రతుకులో దానికి ఒక విలువను ఆపాదిస్తూ పరమాత్మ లేకపోతే బ్రతకలేమనేటువంటి అన్వయాన్ని మనం కూర్చుకోవాలి అని. నిరవధికమాన ప్రణయత్వ గుణ సద్భావத்தில் కన్నழிవిల్లాదా పోలే ఎన్నోట్టై కలవీలం. నాతో అంటే ఆళ్వార్లతో కలిసిన తరువాత పొయ్యెండ్రికే అందాలు వంద పొగరు, నన్ను కలుసుకోవడం వల్ల వచ్చిన కాంతి వడివిలేతో తీరిక్కిరవనే అన్నదల్. నీ శరీరంలో ఎంత స్పష్టంగానో కనిపిస్తోంది కాబట్టి పరం సుడరే. ఏమిటా కాంతి అనుకున్నా,
మనం అంటాం, ఏమిటా వీడి మొహం ఇలా వెలిగిపోతుంది ఇవాళ అనుకున్నాం. ఓహో, వీడికి లాటరీలో ₹1,00,00,000 వచ్చిందా, అందుక అలా వెలిగిపోతున్నాడు. ఒక ఆనంద గుణాన్ని ప్రకటించడానికి ముఖం ఎలాగైతే కనిపిస్తూ ఉంటుందో, పొయ్యిలాద పరం సుడరే ఎన్నోట్టై కలవీలం పొయ్యిండ్రెక్కే అత్తాల్ వంద పుగర్ వడివిలే తోత్తు విరెక్కరవనై అన్నదల్ ఈ రైతు ఇత్యాది. ఇంకా నువ్వెందుకు పాడావయ్యా అంత అశక్తుడివి, నాకు తెలియదు తెలియదు తెలియదు, అందులో అంశమాత్రం కూడా చెప్పమన్నా చెప్పలేను, రానప్పుడు నోరు మూసు కూర్చోవచ్చు కదా. అబ్బే, ప్రేమతోటి నోరు మూసుకుని కూర్చోలేను, పాడతాను. ఎందుకు పాడావు అలాగా, నిన్ను ఏది ప్రేరణ చేసింది అని అడిగితే, పరమభక్తి యుక్తరాయికొండు, ఇందాక చెప్పుకున్నామే, దర్శనం పరభక్తి స్యాత్ పరజ్ఞానంత సంగమ పునః విశ్లేష భీరుత్వం పరమాభక్తి. మళ్ళీ ఎక్కడ దూరమైపోతామో అనే పరమాభక్తి. పరమభక్త యుక్తరాయికొండు, అంత భక్తి కలిగినటువంటి వారే కడల్ కిళరందా పోలే, వారు స్తుతిస్తున్నారటండి నిత్యసూర్యులు స్వామిని. కడల్ కిళరందా పోలే ఇరైతుక్కొండు, ఒక సముద్ర ఘోషలా వినపడుతూ ఉంటుంది. తిరుమల వెడతాం చూడండి, గోవిందనామం వినిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఉత్తుంగ తరంగం, ధ్వని తరంగం అలా లేచిందా అన్నట్లుగా గోవిందనామం చెవులలో మారుమ్రోగిపోతున్నట్లుగా నిత్యసూర్యులు చేసేటువంటి స్తోత్రం నా చెవులలో అలాగ మారుమ్రోగిపోయి నిత్యసూరిగళే తక్కాన్గయ్యాలే. అక్కడికి వెళ్ళాను, వాళ్ళందరూ పాడేస్తున్నారు. పాడేటప్పటికి నాకు కూడా పాడేయాలనిపించింది. పాడడం రాదు. అయితే ఒక్క క్షణం వెనక్కి గనక తగ్గితే వాళ్ళన్నది రిపీట్ చేయొచ్చు, పాడచ్చు అన్నట్లుగా, నానుం ఎత్తినే నల్లదు నాన్ శక్తనా ఎత్తినేనో ఇంగిరార్. ఏమిటి వచ్చి పాడాను అనుకుంటున్నావా? వాళ్ళు ఒక్కొక్కటి 4 సార్లు అంటారు అనుకో, మొదటిసారి అంటారు, ఆ 3 సార్లు నేను పాడేస్తూ ఉంటాను. అలా వాళ్ళతో గొంతు కలిపేస్తూ ఉంటాను. అంటే నన్ను నిలవనీయని ఒక ప్రేమ నా చేత నీ స్తోత్రాన్ని చేయించిందే తప్ప ఉరైకవల్లేనల్లేన్. నన్ను సంతగా చెప్పమంటే నేను చెప్పలేను. చెప్పడం అనేటువంటిది విన్నవన్నీ అందరం చెప్పగలమండి, విన్నవన్నీ అందరం చెప్పలేం. ఇక్కడ ఎంతవరకు చెప్పగలరు అంటే, అలా విన్నవన్నీ అందరం చెప్పగలిగితే మహానుభావులు చెప్పేవన్నీ ఎన్ని వింటున్నామండి. అందులో లవలేశమైనా మనకు గుర్తు ఉంటుందా? ఉన్నదాన్ని మళ్ళీ చెప్పగలుగుతున్నామా? కాబట్టి ఇది చెప్పలేం. అంటే మరి ఎందుకు చెప్తున్నావు? సాగరంలో మునిగాను కాబట్టి చెప్పలేకపోతున్నా. మరెందుకు చెప్తున్నావు? నీ ప్రేమ నన్ను నిలవనీయడం లేదు కాబట్టి చెప్తున్నా. ఇందులో నా దోషమేమీ లేదు. నువ్వు నన్ను అంత ప్రేమ సాగరంలో ముంచేశావు కాబట్టి నేను చెప్తున్నాను అని అంటున్నారనమాట. అంటే పెరుమాళ్ళ యొక్క గుణానుసంధానం చేసేటప్పుడు ఒక దివ్యానందం కలిగితే వచ్చిన వాళ్ళే పాడరు, ఎలా వస్తే అలా పాడతారు. వచ్చిన వాళ్ళే చదవరు, ఎలా వస్తే అలా చూసి చదివేసుకుంటారు. వచ్చిన వాళ్ళే చెయ్యరండి, ఎలా వస్తే అలా చేస్తారు. ఎందుకంటే అది నిలవనీయని స్థితి. ఆ సాగరంలో కొట్టుకుపోతూ పైకి తేలినప్పుడు రక్షించండో అని ఒక మాట అరుస్తాడు కదండి. అలాగ సాగరంలో ప్రేమలోంచి బయటపడ్డప్పుడు నువ్వే దిక్కు అని నిత్యసూర్యులు పొగిడినట్లుగా, నిత్యసూర్యులు పొగడలేరు, ఆళ్వార్లు పొగడలేరు, నిన్ను నువ్వు పొగడలేరు, నేనా పొగుడుతాను? నాకెక్కడొస్తుంది? అయినా ప్రేమ నన్ను నోరు మూసుకొని కూర్చోనివ్వలేదు కాబట్టి నీ యందు ప్రేమతోటి నేను స్తోత్రం చేస్తున్నానయ్యా. నిన్నిప్పుడు పొందాను, మళ్ళీ నీకు ఎక్కడ దూరమైపోతానో అనే విశ్లేష భీరుత్వంతో విడిపోతాననే భయంతో స్తోత్రం చేస్తున్నాను అని ఆళ్వార్లు ఈ 9వ పాసురంలో తమ భక్తిని ప్రకటిస్తున్నారు. ఉరైక్కవల్లే నల్లేన్ உன் உலப்பில் கீர்த்தி வெள்ளத்தின் கரை கண் என்னு செல்வன் நான் காதல் மையலேறினேன் புறப்புயிலாத பரம்பரனே பொய்யிலாத பரம் சுடரே இறைத்து நல்ல மேல் மக்கள் ஏத்த யானும் ஏத்தினேன். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்.
జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.